ముఖ్యమంత్రి గారిని మద్దతుగా ఒక 15 మంది మాత్రమే వచ్చారని ఒక క్యాంపెయిన్ ని స్టార్ట్ చేస్తే, బట్ ఆ క్యాంపెయిన్ కి కౌంటర్ క్యాంపెయిన్ గా కాంగ్రెస్ పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ చేసే క్యాంపెయిన్ ని బట్టే ఉంటుంది తప్ప, ఒకవేళ అలా చేయలేదనుకోండి అది బలం అవుతుంది కదా. నా యాంగిల్ కూడా అదే, ప్రచారం చేయడము, ఉన్నది లేనట్టు ప్రచారం చేయడము, లేనిది ఉన్నట్టు ప్రచారం చేయడము రాజకీయాల్లో చాలా సహజమైన అటాకింగ్ మోడ్. చేయకపోతే అది చేతకాని పార్టీ అవుతుంది. బీఆర్ఎస్ చాలా సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం. కాంగ్రెస్ పార్టీ మీరే చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ ఒక పాయింట్ యాడ్ చేస్తాను వెంకటకృష్ణ గారు. బీఆర్ఎస్ లో కూడా ఈ పరిస్థితి ఉండేదండి. అప్పుడు యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ అనేటువంటి బంగారు తెలంగాణ, ఒరిజినల్ తెలంగాణ ఓటీ ఆ పార్టీకి నష్టం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా ఈ అమ్మాయిలు ఈ సుష్మితా పటేల్ లేవనెత్తిన అంశం కంటే ముందు జరుగుతున్న క్యాంపెయిన్ ఏంటంటే సైకిల్ కాంగ్రెస్, అస్తం కాంగ్రెస్. ఈ అమ్మాయిని దాన్ని కొంచెం యాడ్ చేస్తూ ఏం చేశారనంటే అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనేటటువంటి ఒక అంశాన్ని లేవనెత్తినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక కౌంటర్ ఇవ్వాలి దానికి. మా పార్టీలో కాదండి ఇవాళ అంటే మీ మాటకు అడ్డొస్తున్నా. పాయింట్ ఏంటంటే ఆమె సురేఖ గారి కుమార్తె రేవంత్ రెడ్డి గారిని ఏదో తెలుగుదేశం నుంచి వచ్చారన్నట్టుగా పచ్చ కాంగ్రెస్ ఆయన ఏదో మాట్లాడినారు. కానీ ఆ మాటకు వస్తే సురేఖ గారు కూడా 3-4 పార్టీలు మారారు కదా, కాంగ్రెస్ నుంచి వేరే పార్టీలకు వెళ్ళారు. వేరే తప్పని కాదు, ఇక్కడ క్వశ్చన్ చేయట్లా మనం. ఎవరి ఇంట్రెస్ట్ వారిది, వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు. అలాగే ఇవాళ ఇంకొక లీడర్ మా కాంగ్రెస్లో ఇప్పుడున్న లీడర్ ఒక ఆయన మాట్లాడారు, ఏదో బయట నుంచి వచ్చిన వాళ్ళని సపోర్ట్ చేసే ఇది వచ్చింది అని చెప్పి. వాళ్ళు కూడా వేరే పార్టీలోకి వెళ్ళే వచ్చారు, పేర్లు ఎందుకు కానీ వాళ్ళు కూడా ఇంకో పార్టీలోకి పోయి అక్కడ చేయాల్సిన రాజకీయం చేసి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇవన్నీ వెరీ వెరీ కామన్. దాన్ని ఎందుకో మర్చిపోతారు. అవతల వాళ్ళని మాట్లాడేటప్పుడు ఉదాహరణకు మనం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నప్పుడు, రేవంత్ రెడ్డి బయట నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు అని అంటే బయట నుంచి వచ్చినందుకు ముఖ్యమంత్రి కాలే, జనం కోరుకున్నందుకు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ విషయం మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడుకుంటే ఇబ్బంది అవుతుంది. చెప్పండి శేషు గారు, చెప్పండి. రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒక అంశం చాలా కీలకంగా మాట్లాడుకునేవాళ్ళం. 18 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ లో పోరాటం చేస్తే 18 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు అనేటటువంటి ఒక మాట అన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాలను ముఖ్యమంత్రి అయ్యారు. మరి అది వీక్నెస్ అందామా, ఇది కెపాసిటీ అందామా? అది వ్యక్తిగతమైన కెపాసిటీ అది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి అన్ని రోజులు ముఖ్యమంత్రి కాలేకపోవడానికి కారణం ఏంటంటే నిత్య అసమ్మతివాదిగా ఉండేవాడు ఆయన పార్టీలో. ఆయనకున్న ముద్రే నిత్య అసమ్మతివాది. ఎప్పుడైతే అసమ్మతివాదిని ఆయన ముద్ర పోగొట్టుకుని పాదయాత్ర చేశాడో అప్పుడు కాంగ్రెస్ వాది అయ్యాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన మరుక్షణమే కాంగ్రెస్ వాదిగా మారిపోయి పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డాడు. కాబట్టి అప్పటిదాకా ఎవరు చేయలేని పని ఆయన చేసి చూపించాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. పార్టీ యాక్సెప్ట్ చేసింది అది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పుకోకుండానైతే రేవంత్ రెడ్డి అయినా మరో నాయకుడైనా ముఖ్యమంత్రి అయితే కాలేడు కదండి. ఎవరైనా కిరణ్ కుమార్ రెడ్డి అయినా లేకపోతే రోసయ్య గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, చెన్నారెడ్డి గారైనా, ఇంకెవ్వరి పేరైనా, విజయభాస్కర్ రెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పుకుంటేనే ఆయన ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు. వీళ్ళు ఎన్ని మాట్లాడుకుని అవ్వరు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడంలా. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు, సీఎంనే టార్గెట్. ఎందుకు అంటే హీఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఒక్కరిని కొడితే కాంగ్రెస్ పార్టీ అది మీ పార్టీ నాయకులు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు. చాలా మంది ఉద్దేశపూర్వకంగానే ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారా, లేక అవతల వాళ్ళతో కుమ్మక్కే చేసుకోలేకపోతున్నారు?